బరి తెగింపు అనేది ఎప్పుడో ఉండిపోయింది ఆర్కే గారికి. ఇప్పుడు ఎన్నికల రోజును కూడా అదే బరి తెగింపుతో కూడినటువంటి ఎడిటోరియల్ కాలం. మేలుకో ఆంధ్రుడ. తెలంగాణలో ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరు. శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలో తాత్కాలిక తాయిలాలతో సంతృప్తి పడ్డమో అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరులపై ఉంది. రాష్ట్ర విభజన రోజున ఏమైపోయినాయి ఈ నీతులన్నీ? ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, దోపిడీదారులు, తెలంగాణ వాళ్ళ ఆకాంక్ష కరెక్ట్ అని చెప్పి ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులుగా ముద్రేసి ఇవాళకి కూడా హైదరాబాద్లో ఉండి ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్కి కనీసం తన ప్రధాన కార్యాలయం కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం కానీ తీసుకురానటువంటి మనిషి ఆంధ్ర కోసం మొసలి కన్నీళ్ళు గారుస్తాడు అక్కడ కూర్చుని. అది విశేషం. ఆంధ్ర గురించి చెప్తూ ఉంటాడు ఆయన అక్కడ కూర్చుని. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు మూలబడుతుంది, అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది. 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యత గల మీడియాగా మేము చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. ఏమీ జరగలేదే. అమరావతికి బదులుగా విశాఖ రాజధాని, అద్భుతమైన రాజధాని వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. అట్లా పోలవరం నిర్మాణం ఎక్కడ ఆగలేదు. కన్స్ట్రక్షన్ అంతకుముందు అయితే ఆ మట్టి కట్టనే అద్భుతమని చూపెడితే ఇప్పుడు చక్కటి నిర్మాణం పూర్తయింది. ఇక మిగతాది బాధితుల్ని పునరావాసం కల్పిస్తే శాంతం ప్రాజెక్టే పూర్తవుతుంది. ఓ ప్రాజెక్ట్ 5 ఏళ్లలో పూర్తయ్యేది కాదు. కానీ ఇది ఈ విధమైనటువంటిది, అది మూలన పడుతుంది అన్నటువంటి తప్పుడు ప్రచారమే. మరొక వైపు చూస్తే 2019 ఎన్నికల సందర్భంగా ఏది అరాచకం ప్రబలుతుంది. ఏ అరాచకం ఉంది? దర్జాగా ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారు. ఎవడు బతుకాడు బతుకుతున్నారు. ఇందులో ఒకటికి నచ్చచ్చు, ఒకటికి నచ్చకపోవచ్చు. ఎప్పుడు ఉంటుంది చంద్రబాబు ఉన్నా సరే. కానీ అరాచకం ప్రబలుతుంది. ఎవరికి ఏ అరాచకం ప్రబలుతుంది? అరాచకవాదులకు అరాచకం ప్రబలుతుంది. అది సమస్య. సీఎంగా ఎవరన్నా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు. అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యత ఉండేలా చూసుకుంటారు. మరి చంద్రబాబు గారు ఏమన్నారు? అభివృద్ధి గురించి కాన్సన్ట్రేట్ చేశాను, సంక్షేమం చేయలేదన్న. ఇప్పుడు ఈయన సంక్షేమం చేస్తున్నాడు, అభివృద్ధి చేయట్లేదని మనం చెప్తున్నాం. అంటే సమతుల్యత పాటించినట్ట మరి ఏ ముఖ్యమంత్రి అయినా? అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఏ సంక్షేమానికి సంబంధించింది సమతుల్యత పాటించారు ఆయన? ఏ సంక్షేమం ఇచ్చారు ఆయన? అప్పుడు ఇస్తానన్న సంపూర్ణ రుణమాఫీ కూడా చేయలేదు కదా. కానీ ఈయన సమతుల్యత పాటించాడని ఈయన సర్టిఫై చేస్తాడు. అట్లాగే ఈ మధ్య ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎందుకు పరిశ్రమలని ప్రశ్నించారంట. ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో చూసుకోండి అంటూ పరిశ్రమల గురించి ఆయన మాట్లాడిన దాన్ని ఇలా వక్రీకరించుకుంటూ వస్తారు. ఓవరాల్గా ఎడిటోరియల్ కాలం ద్వారా ఏంటంటే ప్రజలందరూ తెలుగుదేశానికి ఓటేయమని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు.